గుట్టదాకా వచ్చినారా? ఒత్తి ఇట్లే పని లేకుంటే ఏం మామా చెప్పరా? ఏం విశేషాలు? ఇంటికి చేరుకున్నావు? ఒత్తి ఇట్లే పొద్దుబాకి ఇట్లా గుట్టకాళ్ళు వచ్చినా పోయా రోజా కూర్చున్నామని. టైం పాస్ బాగుంది ఇట్లా వాతావరణం అని అందుకు వచ్చి ఇబ్బంది లేదు. నువ్వేరా ఇట్లా వత్తివి? నాకి పొద్దు పోలే మామా, ఇంకా మన ఇద్దరు జత కదా, మీరు ఉంటావు అనుకుని వచ్చి సగాలకు వచ్చి ఎవరు అందరు గుట్టతా ఉన్నాడని అందుకు వచ్చి ఇట్లే ఏంటి మామా. కాదు మామా, ఎన్ని రోజులు అని చెప్పి మనము పని పాట లేకుండా ఇట్లా గుట్ల పడితే చెట్ల పడితే కూర్చుంటాం మామా. ఏందో పని చూసుకుందాం మామా. ఏరా రాత్రి తాగినది ఏమన్నా దిగలేదా? తలకాయ కింద తిరుగుతుంది నీకు. మేడపై నుంచి మెట్లు దిగి వచ్చినావు కానీ ఇంకా నీకు తాగిండేది దిగలే మామా. నిజము, సీరియస్ గా చెప్తాండా. ఏమరా స్వామి ఇంత గట్టి నిర్ణయం తీసుకుంటావు? కాదు మామా, ఎన్ని రోజులు అనిపించుకుంటావు మామా ఇట్లా అందరితోనూ. ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అయింది. నిజమే రో, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. నిజమే. నా పెండ్లా ఓ మాట అనిందిరా. ఏమమ్మా? సంపాదన లేని మగోడు కరివేపాకుతో సమానం అనిందిరా. నిజమే మామా, కరివేపాకు ఊరికే వేసుకుంటారు, మళ్ళీ తినేతోడు తీసేస్తారు. మనం కూడా అంతే, ఊరికే ఉన్నామంటే ఉన్నామన్నట్లు. కరెక్టేరా, అందుకేరా నా పెండ్లా మా మాట అనిరా. అవును, నేను దానికే చెప్పేది, ఏమన్నా నువ్వు పని చూసుకుందామని. నిజమేరా నువ్వు చెప్పేది. కరివేపాకు కూరలోకేసి మళ్ళీ తీసేస్తాను లేదా, అట్లాగా పని లేని మగవాడిని కూడా సూటిపోటు మాటతో బాధ పెడతాంటారు. అన్నట్లే ఉంటుంది, ఎత్తేసినట్లే ఉంటుంది. నిజమే మామా, దీంట్లో ఇంత అర్థం ఉందని నాకే తెలియదు. మనం కూడా దానికే చెప్తాండేది. ఏందో పని చేసి అంత ఇంత ఇంట్లోకి లెక్క తెచ్చిస్తే వాళ్ళు సంతోషపడతారు, మనము పని చేసుకున్నట్లుంటుందని నేను చెప్తాండా. నిజమేరా నువ్వు చెప్పేది కూడా. మనం ఏదైనా అంత సంపాదించినది ఇంట్లోకి ఇస్తే కదా మనకు మర్యాద నిలబడేది. నేను అదే మామా అనేది, మనం సంపాదించి ఇంట్లో ఆడిస్తాం మామా, అయిందంతా మందు షాపులో ఇస్తాం గాని. అందుకే మనకి ఇంట్లో మర్యాద లేకుండా పోయి కదరా. కాదు మామా, మనమేం పని చేద్దాం అనుకుంటున్నాము, మనకి ఎవరిస్తారు మామా పని. నిజమేరా, మనం ఇన్ని రోజులు ఆడాడే తిరుగుకుంటుంటే మనకి ఎవరిస్తారా పని. నీ మాట కూడా నిజమేరా. అవును మామా, బాధ్యత లేకుండా ఊరికే తిరుగుతున్నాము, అందుకే మనకి ఎవరిరా పని. అవును, ఎట్లా చేయలేమో, ఎట్లా అట్లా చూసుకోవాలో. ఒక ఐడియా రా. ఐడియానా? ఇప్పుడు అయిన వాళ్ళంతా జియోకే మారినారు, ఐడియా ఆడింది మామ. ఇప్పుడు చెప్తే అంటే నువ్వు మళ్ళీ ఇట్లా అటువంటి మాట్లాడతావురా నువ్వు. లేదు రేపా, నేనేందుకు చెప్తే మళ్ళీ జియో అనేది అంటావు. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా అంటే. అట్లాంటివే? అబ్బా నువ్వు ఇంకా మంచివి. అందుకేరా మనం నమ్మి ఈ చుట్టుపక్కల ఎవరు పనీరు. అందుకే మనం యూట్యూబ్ ఛానల్ పెడదాం రా. కాదు మామా, మీ తాత మా తాత సంపాదించింది ఏమన్నా ఉందా? ఏదో టీవీ ఛానల్ పెడదామంటాడు. టీవీ కాదురా, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానలా? నీకన్నా పని పడుతురా. ఓహో, ఇప్పుడు అర్థమైతుంది. మన ఊర్లో వాళ్ళు చేస్తారే, ఫన్ విలేజ్ మేడాపురం అనే ఛానల్ ఉంది. దాంట్లో కామెడీలు అవి ఇవి తీస్తారు, పాపం కష్టపడి తీస్తాంటారు. అది అట్లా తీద్దాము. అది యూట్యూబ్ ఛానల్ పెడతాము. మనం తీస్తే చూస్తారా? చూడరా. ఏంది మామా, నేను ఒకటి చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి రాసుకొని ఎంత వీడియో తీసి గంటల 2 గంటల సేపు కష్టపడి తీస్తాంటారు. మళ్ళీ అదేందో ఎడిటింగ్ చేస్తాంటారు. మన చూతా పిల్లని కూర్చొని అవుతావా 2-3 గంటలు పట్టా. అంత కష్టపడి చూసినా ఏం పెద్దగా పోలే పాపం. వీడియోలో చూస్తారు కానీ జనాలు లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ లేరు, వ్యూస్ తక్కువ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండరు పాపం. అట్లా ఒళ్ళకే రాలే, మనకు వస్తారా మామా? నిజమేరా నీ మాట కూడా. జనాలు చూస్తారు కానీ ఉరివే లైక్ కొట్టరా. నిజమే, ఏం జనాలు ఊరికి అట్లా లైక్ కొడితే ఏం పోతుందిరా చెప్పు. సర్ప్రైజ్ చేయరు, లైకులు కొట్టారు. మనట్లా వాళ్ళే సపోర్ట్ చేయకుంటే వాళ్ళకి ఎవరు చేస్తారు? నిజమే మామ నువ్వు అనేది, మనట్లా వాళ్ళే సపోర్ట్ ఇల్సిందే. ఇంకొకటి పాపం అద్దుమానంగా ఉంటాయి ఆ వీడియోలు అంటే, అంతో ఇంతో బాగానే ఉంటాయి మామ. పాపం బోర్ అయితే కొట్టదు. నిజమేరా, బోర్ కొడితే కుళాయిలో నీళ్ళు వస్తాయో లేదో కానీ వాళ్ళు వీడియోలు చూస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుందిరా. నిజమే మామ, అంతో ఇంతో బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం పెట్టవు. కాదు మామా, అట్లా ఒళ్ళుకే సపోర్ట్ చేయలే జనాలు సరిగ్గా, సబ్స్క్రైబర్లు పెరగలే, లైకులు రాలే. మన అట్లా వాళ్ళు ఛానల్ పెడితే ముందుకు పోతుందే మామా. వద్దులే మామా నా మాటను. కాదు మామా చెప్పరా, ఇప్పుడు ఆ ఛానల్ వద్దనుకుంటే మరి ఏం పని చేసేది మామా? అట్లా అడిగితివా? అందుకేరా మందుల షాపులో పని చేద్దాంపా. నేను చూసినా ఒక షాపు. మందు షాపా? కాదు మామా, నేను చెప్పేది ఒకటినా, మందు షాపులో మనం పనికి కుదిరితే
షాపులో ఉండే మందంతా మనకే చాలదు కదా మామ. అల్లుడా ఏం మామ మందుల షాప్ అంటే తాగేది కాదురా, ఆ? ఎరువుల షాపు, ఎరువుల అంగడి. ఓ రబ్బా, మందు అంటే వేసుకున్నాం అనుకోండేమో ఎప్ప, నేను అట్లా అనుకుంటే కదా మామ, ఎరువుల అంగడి తోముతారు రే. ఇదేందో బాగుంటుంది అనుకుంటే. బాగా పుల్లుగా తాగుదాం అనుకుంటేమో. ఎరువులంగిట్లోనా? ఆ, కాదు మామ, ఆ, ఎరువులంగిట్లో ఆ మూట్లో అవన్నీ ఏడమోతు మామ, నా చేత కాదు మామ. కాదురా, మందు మూత అయితే బిర్యానీ తెస్తావు, మూట మైలేవరా. అవి ఊరుకోవా స్వామి. లే, డబ్బులు సంపాయాలంటే ఏదో పని చేయాలి తమ్ముడి. ఆడైతుంది మామ, అట్లా బరువు పనులు నా చేత కాదు మామ. బరువు పని చేసేకి బరువు. కాదురా, ఇంకేం పని చేయకుండా మనకి ఎట్లా వస్తాయి డబ్బులు? ఏదో పని కిరుక్కోవాలి మరి. లే, మామ నువ్వు మూట్లో మోయలేవు, ఏం పని చేయలేవు. నేను మాత్రం పాదన్న పనికి, నువ్వు వస్తావు రావా? కాదు మామ, నా చేత కాదు కానీ ఆ? నువ్వు పోతే ఆ? మరి నేనేం పని చేయాలి మామ? లే, మామ నువ్వు ఎట్లా పని చేయలేవు కానీ ఆ, నీకు బాగా ఈజీగా ఉండే పని ఒకటి చెప్తే చేస్తావా? అయ్యో చెప్పి పుణ్యం కట్టుకోప, అట్లా ఈజీ పనులు అయితే ఈజీగా చేస్తా నేను. ఏమి లేదు, ఆ, కొందరికి ఆ, నడ్డీపు నవ్వు పెడతా ఉంటుంది, ఆ, గీక్కుండేకి అందదు, ఆ. వాళ్ళకి నడ్డీపు గీరేకుండు. ఎట్లా కనపడుతున్నారా నీకు? ఏంది మాట్లాడుతున్నావు? ఏదో వీపు గీరాలంట నడ్డీపు. మూడు మూట్లు మైలేవేం లేవు, ఎత్తుందిరా నీకు? మరి ఈజీ పనులు అంటే ఇట్టాడువా? ఏందో నడ్డీపు గీరు. ఇప్పుడు అంతేగా నడ్డీపు గీరాలు నువ్వు. గీరే పని పెడతాడావా నాకు? అంతగా కూడా ఎడతారు అవుతారో నువ్వు. మూట మైలేదు ఏది మైలేదు అంటే నడ్డీపు కూడా గీకలేవా నువ్వు? బాగా చెప్తాడు. వెనకలిట్ట గీకు పోయి గీరే పని అంటే గీరే పని. ఆ. ఏందో ఈజీ అంటే ఏందో అనుకుంటున్నాను. చూడు మామా, నువ్వు నకరాలు చేయొద్దు, సరిగ్గా మాట్లాడు. ఏమో తీసేసి మాట్లాడుతాండవు పాపము. కాపం చేయలేరు కానీ ఈయనకి రాజం పరచకత్తాంది. లేకపోతే ఇట్లా మాటలు మాట్లాడితే పడతకరాదా రాసం ఎవరికి? ఊరికే తమాజగా అంటే అల్లుడు మామ అనకూడదా, అల్లుడు పడకూడదా? అల్లుడు ఎట్లా ఎంత సీరియస్ కానిలేమో ఏం నువ్వు చేస్తావు? అంత మీరు కాపం చేసుకుంటావు అనుకోలేదురా. ఏది లేపాంగ నువ్వు అట్లంటే ఏందో గీరేది నాకు ఊరికే బాధ అనిపించా. తమాజగా సారాక మాట. అట్లే కాని ఏయ్, చెప్పమ్మా. ఇంతకు ముడి నువ్వేం పని చేద్దాం అనుకుంటున్నావు? ఇవన్నీ కాదు మామ, నాకు ఆ. ఇవన్నీ చేత కాదు. ఆ, ఇంట్లో ఆ, వంట నేర్చుకొని ఆ. బట్టలు ఉతుకుదాం అనుకుంటాడా. అంటే నీకు ఇంకా రావా పనులు? అంటే నువ్వు ఇంట్లో సీనియర్ మామో. ఏం పుట్టుబడిగా నాకు ఇదివయ్యా, అంత బిల్డప్ ఇస్తాడు. అట్లా అట్లా పని చేయాలి, ఇట్లా పని చేయాలని. మనం చేస్తాడే పని ఇదేనా ఇంట్లో ఇన్నాళ్ళు? ఇవన్నీ కాదు, ఇది నేర్చుకొని ఊరికే ఉంటే ఇంటి పాటన తినుకుంటుండొచ్చు. ఇది నేర్చుకుందాం అనుకుంటాడా. కాదమ్మా, ఓ పని చేద్దామా? ఏం పని? ఐడియా వచ్చింది నాకేను. ఏం చెప్పు. ఇప్పుడు ఏం పని చేసినా ఇబ్బంది వస్తుంది, మనం ఒక వ్యాపారం చేద్దాం మామ. ఏం వ్యాపారం చేద్దాం రా? నీకు ఎట్లా వంట చేసేది వస్తుంది అంతో ఇంతో. ఆ, నువ్వు సీనియర్, టౌన్ లో కేబుల్ పెడతారు, ఆ, అందరూ కూర్చొని వస్తావు, కుర్చీలు వేసుకొని తాగుతాంటే టీ స్టాల్. చూసినా అట్లా అది పెద్దది, అది పెడదాం మామ. నువ్వు ఎట్లా టీ చేసేది వస్తుంది, నువ్వు టీ చేస్తాండు, నేను క్యాష్ కౌంటర్ లో కూర్చొని లెక్కించుకొని సమోసాలు అమ్ముతాంట. ఏమమ్మా మేలుమో కూడా అంత కట్టం పని ఆడ చేస్తావు? ఇంకేం చేస్తామో సర్దుకోవాల్సిందే మామ. కష్టమో నష్టమో చేద్దాము. నువ్వు ఎట్లా వంట నేర్చుకుంటాను అంటున్నావు కదా, వారం లోపల నేర్చుకో, పెద్ద హోటల్ పెడదాము. నువ్వు అప్పుడు వంట చేయి, నేను లెక్కించుకుంటాంట. మామ మనకి ఈ వ్యాపారం సెట్ కాదు కానీ వేరే ఏందన్నా ఆలోచన చేద్దాంలే మామ. ఇవన్నీ వద్దు కానీ. నీతే ఎట్లా రంగా, అది వద్దంటావు ఇది వద్దంటావు, యాటికి నువ్వు ఉరివే దానికి కూడా ఒప్పుకోవే. ఎట్లా చేసేది నీతో? ఏ తిక్కబడతాంది మామ ఈ ఆలోచనలతో. ఏయ్, ఓ పని చేద్దామా? ఏమమ్మా? మనం ఎక్కడే కానీ పోయినా వ్యాపారాలు కుదరవు, ఆడ పనీరు కానీ దొరకదు మామ, నిజమే. ఓ పని చేద్దామరా? ఏమో చెప్పు. ఇప్పుడా కట్టే ఊరికి కూర్చున్నాం లేరా? మేలమాగోడు అంతేనంటావా మామ? అంతే అల్లుడు, అంతగా కదా. ఊరికే ఏది ఇదంతా రిస్క్? మనకు అవసరం మరి ఇవన్నీ. నచ్చిన కూర్చొని పని జరిపోయి పోదాము. అట్లా కాదు కానీ ఆ. ఇంకో ఏందన్నా ఐడియా చెప్పు మామ. కూర్చుండేది అట్లుంది, ఇంకోటి ఏందన్నా చెప్పి ఏడన్నా పని దొరుకుతుందేమో ఒకసారి ఆలోచన చెయ్యి. ఆలోచన వరా? ఏమమ్మా? ఓ పని చేద్దామా? చెప్పు. అరటి తోటలేక పని చేసే పోదామా? యాటికి మామ? నాగప్ప అరటి తోట పెట్టినాడు, ఆ, దాంట్లో పని చేసే పోదామా? ఏం పని? అరటి మాట పడకుండా కట్టి పోటు పెట్టేకి.
ఓహోహో చెట్లుకి ఎందుకు పడతాయి కదా అరటికాయలు కాచి పొలంలో పెద్ద పెద్దవి పోటీ పెట్టి పోదాంపా నాగప్ప తోటలోకి. మామా నాగప్ప దాంట్లోకైతే నేను రాను మామా. ఏమ్రా నాగప్పకి నాకే ఓ పంచాయతీ జరిగింది. ఏం పని చేద్దా? ఏం లేదు మామా, నరసింహులు గాడు శనిక్కాయ బీకినాడు కదా మన శనిసేను, ఉడకేసుకుంటే శనిక్కాయలు ఇడిపించుకొచ్చుకుంది రారా అనే పోతే ఇడిపించుకొని వస్తా అంటే నాగప్పల తోట అంటే రాలి కదా అట్లా అరటి తోట అంటే చూస్తే గెలలు ఏమి కాసిందో అరటి తోట ఎర్రగాసింది మామా. ఏం సైజు ఉండయో కాయలు. రోడ్డు కానుకొని ఒక గెలుండే మాగిండి దాంట్లో 2-3 బీక్కొని తింటినప్ప అంతేను, ఏం చేయలే నేను. అది నాగప్ప చూసా ఏమనే ఏంది ఏమనే రా పంచాయతీకని పంచాయతీకి పట్టలే కాదురా. శనిక్కాయలు ఉడకేసుకునేకి ఒకనివే పోయినవే నన్ను పిలిచలేదా? కాదు మామ, నరసింహులు గాడు ఒకవేళ నన్ను పిలిచినాడు, నేను నిన్ను ఎట్లా పిలిచేకైతుంది మామ? నరసింహులు గాడు నిన్ను పిలిచినాడు, నువ్వు నన్ను పిలుచు. ఎట్లయితుంది మామ? ఎట్లా కాదురా, ఇట్లే ఇట్లా అవుతుంది అంటావు కదరా. మందాకైతే పిలుచుకునే వస్తావో మేలోడీడు. అట్లా దానికైతే నన్ను పిలుతాడు, ఇట్లా దానికైతే పిలుస్తాడు. అరా మామా నీ మీద నాకు ఒక అనుమానం వస్తుందిరా. ఏందప్పా? నాగప్ప 2-3 కాయలకి ఏడా పంచాయతీ పెట్టడు, 2-3 గెలలు ఏమన్నా వేసినావరా నువ్వు? కాదు మామ, పక్క నుండే ఓడే నమ్మకపోతే ఇంకెవరు మామ నమ్మేది? నేను నమ్మను రా. నాగప్ప పంచాయతీ పెట్టడు, నిన్ను చూస్తా అంటే నాకు డౌట్ అవుతుంది. ఇట్లే ఇంట్లో ఒళ్ళే పెట్టరమ్మా కంట్లో పుల్ల అంటే ఇదే. లేదు లేదు నమ్మకం లేదా మామ అల్లుడు అంటేను? 2-3 గెలలు వేసినావు నువ్వు, అందుకే పంచాయతీ జరిగింది. నాకు చెప్పకుండా దాచి పెడతావు నువ్వు, మళ్ళీ ఈ పడుతుందని. రా ముడి నాగప్ప పంచాయతీ పెట్టినాడంటివే ఏమాయా? ఏంది ఏమాయ మామ? పట్టక వారే అటుకి పెద్ద మనుషులు అడిగిరే ఏం పా ఇట్లా అంటా అని. నేను చేయలేదన్నా, నేను 2-3 కాయలు బీక్కుండా తినేకి మాగింటేను అంతే. నువ్వు గెలలన్నీ సుమారుగా ఎత్తమైనాడని చెప్తాడు ఇతను నాగప్ప, సాక్ష్యం ఏమన్నా అని చెప్పినా అంతే కదా మామ? ముడి అది కూడా కరెక్టే కదరా. ఊను మరి నేను అదే అనేది. ఇప్పుడు గెలలన్నీ ఎత్తపోయినా అంటాడు, చూడాలి కదా, ఊరికి నా మీదకి ఎత్తాడు మామ. అది కూడా కరెక్టే నేముడి, ఎంత పని అయిందిరా. ఊను మామ. కాదు పెద్ద మనుషులు నమ్మినారా? నమ్మేటట్లు చెప్పినాడా? ఏం చేసేది నేను? ఇంకేమన్నంటే సాక్ష్యం అంటే ఏమన్నాడు తెలిసిన, ఆ లాస్ట్ కి సెట్లు ఉన్నాయి మామ, ఈడు పోయినాయి అవి సరిగ్గా కాయలే, అసలు గెలలే వేసిందిలే, ఎదిగిన చెట్లు ఒక రకంగా ఉన్నాయి అట్లా దాంట్లో పిలిచిపోయి అవన్నీ ఖాళీగా ఉంటాయి కదా, గెలలు ఉండవు, ఇవన్నీ కోసపోయినాడు. ఇవన్నీ కోసపోయినాడు అని చెప్పినాడు. చూడు మామ, నేను ఏం చేసేది ఇంకా నమ్ముతారు కదా, కాయలు లేని చెట్లన్నీ చూపించాడా, ఇవన్నీ ఎత్తపోయినాడు అన్నారు. నమ్ముతారు ఎవరన్నా? అందులో మనకి పని పాటలేదు కదా మామ, అంత ఇంతో ఇటు చేసింటే అనే టైపుకి మాట్లాడుతుంటారు వాళ్ళు. బాగైందిరా, నీకు కావాల్సిందేరా, కావాల్సిందే. నన్ను శనిక్కాయలకు పిలుచుకుపోవు నువ్వు. ఏమిన్నాకు వస్తాంది మామ నీకు అల్లుడు బాధల్లో ఉంటేను. ఇప్పుడు పెద్ద మనుషులు ఇంకా ఏమేమనరా? ఏమనలే, ఎవరెవరు పోయినారా దొంగతనానికి నిజం చెప్పన్నారు. ఏం చెప్తే ఆడ వాళ్ళని నమ్మిచ్చే కాలే నాకు, నా మీదకి వేసేసినారు దొంగతనము. ఇంకా అయ్యలేదని చెప్పి నేను నాగభూషణం పోయింటని చెప్తే, ఏం నా కొడుకురా నువ్వు, నా మీద నువ్వు నేను వచ్చినా ఏం చేస్తావు? మరి నేను చేసినానా అంటే నా పేరు చెప్పేదనా? జతగాళ్ళు అవుతా ఉంటాము కాదు మామ, తిరిగేకి జత, పని పాట లేకుండాకి జత, మందు తాగేకి జత, ఇది జత లేకపోతే ఎట్లా మామ? అంటే రాకుండా కూడా ఇరికిచ్చేదేనా? వాళ్ళు నన్ను ఇరికిచ్చినారు, మరి నేనేం చేసేది? నీతో బరువు అయిపోయింది నాకు. కాదురా, నాగప్ప నిన్ను ఇరికిచ్చినారని చెప్పి నువ్వు నన్ను ఇరికిచ్చినావా? ఇంకేం చెప్తావు? ఎంత పని చేసినవరా? నేను వచ్చినారా? ఇది నీకు న్యాయమేరా? న్యాయం కాదు కానీ మామ, వాళ్ళు ఏమని తెలిసిన, ఏమన్నారు? ఇన్ని గెలలు ఒకటే కోసపోలేడు నిజం చెప్పురా అన్నారు. వాళ్ళు ఇంట్లో నువ్వు చెప్పనే చెప్పాలని కట్టేసి కొట్టే రెడీ అయినారు వాళ్ళు. లేదని చెప్పి నాకు నేను చెప్పి ఎట్లా నాకు పడే దెబ్బలు మా మామకు 2 పడినాయని నన్ను ఇరికిచ్చాక చేసినావు. ఏమి నా కొడుకురా నువ్వు. లే సరే గాని లాస్ట్కి ఏమయ్యా? ఇంకేమాయ ఎంత చెప్పినా నమ్మలేదు. వాళ్ళు వీళ్ళు తీర్మానం చేసి 2000 కట్టి అండ్రి, నోరు మూసుకొని కట్టాల్సి వచ్చా. నీతో దమ్మిడి ఉండదు, 2000 ఎట్లా వచ్చినా? ఏం లేదు మామా, శనిక్కాయలు ఇడిపించుకుంటే పోతి కదా, ఇడిపించుకుంటా అంటే పోతలై గాడు వచ్చా, నాగభూషణ మామకి లక్కీలో 2000 ఈ అని నా చేతికి ఇచ్చా. కాదురా, నాకు వాటి లెక్క 2000 ఇచ్చింటే నాకేమ్మని నీ చేతికి లెక్కిస్తే ఆ లెక్క తీసుకుపోయి నా లెక్క వాళ్ళకి ఇచ్చినావా? మామా నీకు ఇద్దామనే పెట్టుకున్నా మామా, వస్తాండా లెక్క కట్టండ్రి. నేను లేదన్నా కూడా చెక్ చేసిరి మామా, జవిలో ఉండే ఇది నాగభూషణ మామకి వెళ్ళన్నా కూడా ఇంట్లో మామా. ఏం చేసుకుంటావేమో అని పీక్కుంటారు, నేను ఏం చేసేది మామా?
ఏమి నా కొడుకురా, నాకు ఇచ్చే లేకపోయి మళ్ళా వాళ్ళకి ఇచ్చిన నువ్వే ఆడిస్తావురా నాకు ఇంక లెక్క. ఇప్పుడు నవ్వు మామా అని నా లెక్క ఎట్లరా? నాగప్పని అడుగుపో. ఏయ్ ఎప్పుడిస్తావు మరసంగా చెప్పరా. ఉన్నప్పుడు నీతా ఉండేది ఏంది, నాకు ఇచ్చేది ఏందిరా? నీతా ఎప్పుడు ఉంటుంది, నాకు ఎప్పుడు ఇస్తావురా? ఇస్తాలే మామా. ఇస్తావు చెప్ప చేతికి. మామా ఆ. ఇది ఉంది కానీ ఆ. ఇది ఎట్లో అట్లా సర్దుదాం, మళ్ళీ నిదానంగా చూసుకుందాం కానీ ఆ. ఇప్పుడు పని గురించి ఎట్లో ఒకసారి ఆలోచన చెయ్యి. కోరలుడు ఇవన్నీ వద్దు కానీ మనం ఎట్లా పని చేయలేము, ఎన్ని చేయలేము, ఊరికే అప్పుడు ఎట్లున్నామో అట్లే ఉన్నాం లేరా. అంతేనంటావా? అంతేరా, నా మాటినరా. ఓ పని చేద్దాం మామా, ఏం చెప్పు. అట్లే ఉంటూ ఆ. పని ఎతుకుతా అందాము. ఆ, మనకు సూట్ అయ్యే పని ఎప్పుడు దొరుకుతుందో ఆ. అప్పుడు అప్పుడు పదాం. చేద్దాం. అది అప్పుడు కరెక్ట్, పదాం. ఇది కరెక్ట్ అల్లుడు, ఇది కరెక్ట్. అది దొరికే వరకు మనకి వెయిట్ ఏమన్నా? చేద్దాం మామా. కాసుకుందాం మనం, కాసుకున్నాము. ఎతుకులాడుతాం ఏం పని మనకు సెట్ అవుతుంది ఆ. అని చూసుకుంటుందాం మామా. ఆ. యాది చిక్కుతానే ఆ. ఆ పనికి పోదాం. లే ఉం. చాలా బరువు ఉండే పనులు వద్దులే. ఓ అదేదైనా సింపుల్ గా చిన్నగా ఉండాలా, కొంత ఆదాయం వచ్చే పని. నేను అదే అనేది. ఆ. అందుకే పని ఎక్కువ ఉండాలా, డబ్బు ఆ. ఎక్కువ రావాలి మనకు. అందుకే అట్లా ఆలోచన కోసమే మనం వెయిట్ అదే. చేద్దామంటే నేను మనం కట్టం తగిలించుకోకుండా, చేతికి నొప్పి తగలకుండా సింపుల్ గా ఉండే మార్గాలు ఎన్నుకుందాము. అనుకొని లేక దానికి జైలుకి రాలా. ఓకే ఓకే. కాదు మామా, చెప్పరా. నువ్వేం చెప్తాడో బాగుంది. ఆ. ఇంట్లో ఆడవాళ్ళతో బరువు అవుతుంది కదా మామా. వాళ్ళడు మనకేమైనా కొత్త అంటారు వచ్చేస్తున్నాము, అంతేనంటావా? పొద్దు పోతా ఉంటుంది. ఊర్లో ఈయన పన్నుల మాదిరి వచ్చి ఇంకా తుడుచుకొని పోతా అంటే అన్ని పోతాయేమో. అది తెలుసుకోరా. మనమలు కాదులే అనుకొని పోతా అంటే పోతా ఉంటుంది. అంతేలే మామా, పొద్దు ముడుతుంది, చల్లారుతుంది. మనకేం కొత్త ఇది. మనకేం కొత్త ఇది మామూలే కాదలడు. ఎన్నాళ్ళు జరిగింది, ఇప్పుడు కూడా అట్లా జరుగుతుంది. పోతాన్ని అంతేలే మామా, ఎద్దులు ఏటంటి పని బండ్లు పోతాంటే మరి స్వాత చూద్దాము. పరలో ఆ? ఇంట్లో వాళ్ళు అంటారు, మనం తింటా అంటాము. అది తెలుసుకో. వాళ్ళు చెప్పినా మామా ఇది సూపర్. ఆ, దా. ఆ. మనం జత ఇడిపోకుండా నీట్ గా పని ఎత్తుకులాడుకుందాం మామా. ఏయ్ ఎప్పుడే గాని చేయగలుపు. ఉం. మనము మామ అల్లుళ్ళము. నన్ను విడిచిపెట్టి ఎక్కడ బాధ్యురే, నిన్ను విడిచిపెట్టి నేను మాను. ఎట్లా పోతాం మామా? మన ఎత్తుకులాడుకొని వస్తారు Correct, correct. ఉన్నాడు మామా అంటే. మనం ఆలోచనలు ఇట్లా చెట్టు కింద చేయలేము మామా. ఆ. ఏంటివన్నా ఏడ పని చిక్కుతుందని. ఏ ఊర్లో ఎంత కొద్ది కూర్చుంటే ఆలోచనలు బుర్ర కొత్తాయి, నిజమే, నిజమే. మైండ్కి ఎక్కుతాయిలే. ఎప్పుడే సరే గాని మామా, ఇంకా అట్లే అవన్నీ వండుకోం కానీ ఆ. ఇంకా పని దొరికినాక ఆ. చేసుకుందాం. సరే ఓకే, అంత ఓకే. పనిలే మనకి ఇంకా ఇంకా ఆ ఆలోచన వద్దు. ఎవరితో అనొద్దు, లేదు సైలెంట్ కూర్చోండు. లేదు అవును, మనం మళ్ళీ మనం చేసే పని ఎరే వాళ్ళు ఎత్తుకులాడుకుంటారు. అందుకే చెప్పకూడదు ఎవరికి. సరే. ఇది మనం ఎదుగులాడే పని, ఒరిజినల్ పని. ఇది ఎవరికి తెలియకూడదు. ఏందనకుండా ఇదంటే. అట్లే అంతే మామా. అది గుర్తుపెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఆయన అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఏమంటే ఇగో ఎట్లుంటే ₹1 కూడా సంపాదించుకోలేము. కనీసం ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి రాని పిటికి అన్నం పెట్టరు. ఇట్లా ఉండకూడదు. అందరూ పని చేసుకోవాలని చెప్పి ఇలా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఉం. ఏదో పని కష్టపడి పని చేసుకుంటే ఉం. జీవితం బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వయసు అంతా భరించి ఎవరు సంపాదించుకోలేము, ఏం చేసుకోలేము. వయసు ఉన్నప్పుడే పని చేసుకొని బతుక్కోవాలా. ఏదో అంత ఎంత సంపాదించుకొని చేతిలో పట్టుకుంటే రేపు నాడు మనకు ఏదో తినడానికి తరం ఎత్తులి. ఇట్లా ఊరికి సోమరిపోతులా కట్టుంటే ఎవడు మాట్లాడరు. ఇంటికాడ పోతే కూడా ఆడవాళ్ళు కూడా పని చేయని వ్యక్తికి విలువ ఉండదు. విలువ, అది సమాజంలో ఇంట్లో కూడా విలువ ఉండదు, సమాజంలో కూడా విలువ ఉండదు. పని చేసి సంపాదించడం అనేది మనిషి బాధ్యత మామా. కరెక్ట్ కరెక్ట్. ఆ, మనిషి పుట్టిన దానికి ఏదో ఒకటి సాధించాలి, సంపాదించాలి. ఏదో పని చేసుకోవాలి కష్టపడి. ఫ్రెండ్స్, సోమరితనము మనిషి ఎదుగుదలకి పెద్ద అడ్డంకి. కాబట్టి సోమరితనాన్ని వదిలేసి ఏదో ఒకటి మనకు చేతనైన పని కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరూ మంచి పొజిషన్లోకి పోతారు. ఉన్ని దాంట్లో విలువ ఉంటుంది. మన బాధ్యత పని చేయడం. విలువ అనేది పక్కన పెట్టండి, పని చేయడం మన బాధ్యత. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.